హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో smps మరియు SSR కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది చూద్దాం. SSR అంటే ఏంటి? SSR అనేది సాలిడ్ స్టేట్ రిలే. సో smps కి మరియు SSR కి ఎలా కనెక్షన్ ఇవ్వాలో, అది ఎలా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇది MCB, ఇది వచ్చేసి smps, ఇది వచ్చేసి SSR. సో ఇది బల్బు. సో ఇది కనెక్షన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి ఇన్పుట్ ఏసీ, ఇది కనిపిస్తుంది కదా, ఇన్పుట్ ఏసీ, లైన్, న్యూట్రల్, గ్రౌండ్. సో ఇది ఇన్పుట్ ఏసీ, ఇది వచ్చేసి DC అవుట్పుట్. సో మైనస్ అండ్ ప్లస్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అవుట్పుట్ DC వోల్టేజ్ 5 volts. సో smps అనేది 5 volts smps ఇది. సో మనం 5 volts అయితే తీసుకున్నాం. ఈ SSR అనేది 3 to 32 volts DC అని ఉంది. సో మనము 3 నుండి 32 వరకు DC వోల్టేజ్ ఎంత ఇచ్చినా ఇది ఆపరేట్ అవుద్ది. సో మనం తీసుకున్నది DC 5 volts అయితే తీసుకున్నాం. సో ఇది మైనస్, సో ఇది మైనస్, ఇది ప్లస్. సో ఇవి వచ్చేసి లోడ్కు సంబంధించిన టెర్మినల్స్. ఇది ఇన్పుట్, ఇది వచ్చేసి అవుట్పుట్. ఎప్పుడైతే మనం MCBని ఆన్ చేస్తామో smps ఆన్ అవుతుంది. smps ఆన్ అవ్వగానే DC సప్లై SSRకి వెళ్ళి SSR యొక్క రిలే ఆన్ అవుతుంది. SSR రిలే ఎప్పుడైతే ఆన్ అవుద్దో ఇక్కడ ఉన్నటువంటి లోడ్ అనేది ఈ టెర్మినల్స్కి వస్తుంది. ఈ టెర్మినల్స్కి వచ్చి మనకి బల్బ్ అయితే ఆన్ అవుతుంది. బల్బ్ ఆల్రెడీ న్యూట్రల్ డైరెక్ట్గా వెళ్ళిపోయింది కదా. సో బల్బ్ అయితే ఆన్ అవుతుంది. సో ఇక్కడ బల్బ్ ప్లేస్లో ఏ లోడ్ అయినా తీసుకోవచ్చు. హీటర్ కావచ్చు, లేదంటే ఇంకా హెవీ లోడ్స్ ఏవైనా మనం ఇక్కడ వాడుకోవచ్చు ఈ బల్బ్ ప్లేస్లో. సో ఈ విధంగా smps మరియు SSR అనేది పనిచేస్తాయి. ఈ విధంగా కనెక్షన్ అయితే ఇదే విధంగా ఉంటుంది. ఒకసారి డెమో వీడియో అయితే చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది.